వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగుల ఆందోళన. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివార్లోని మారుతినగర్లో దారుణ హత్య. ఎంపీ వద్దిరాజు క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు. కేసీఆర్ ను అర్హుడిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షానికి మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామస్తుల సమాచారం మేరకు అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వాటిల్లిందని ఫోన్ వస్తే వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. వృక్షో రక్షతి రక్షితః అని ఫారెస్ట్ అధికారులు చెబుతూ అలాగే సత్తుపల్లి అగ్నిమాపక దళ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి 40 కిలోమీటర్ల దూరంలో మంటలో కాలిపోతున్న వృక్షాన్ని కూడా కాపాడారని స్థానికులు అగ్నిమాపక దళ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆడిపోతున్నారు ఇలా. ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగుల ఆందోళన. దివ్యాంగుల లోన్ కోసం 2 నెలల క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 246 మంది దివ్యాంగులు మండలంలో ఒకటే యూనిట్ ఉండడంతో లోన్ కోసం దరఖాస్తు చేసిన 246 మంది దివ్యాంగుల ఆందోళన. ఇవాళే వికలాంగులందరికీ పింఛన్లు, ఇవాళే వికలాంగులందరికీ పింఛన్లు, ఇవాళే వికలాంగులందరికీ పింఛన్లు నశించాలి. అది ఇవాళే పెంచిన వెంటనే, ఇవాళే పెంచిన వెంటనే.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివార్లోని మారుతినగర్లో దారుణ హత్య. వివాహితర సంబంధం నేపథ్యంలో ఆదిలక్ష్మి అనే మహిళా హత్య. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో సహజీవనం చేస్తున్న కొండ అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. హత్య చేసి మృతదేహాన్ని క్వారీ గుంతలో వేసిన వైనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు. వాడు చంపి హత్య చేయాలంటే అంత రోజులు బయలుదేరిన తలకాయ ఇంత రోజులు కన్నం కావాలి. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 71 వద్ద సోమవారం ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ స్పోర్ట్స్ బైక్స్ షోరూమ్ కమ్ సర్వీసింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. హోండా కంపెనీ డీలర్ డెవలప్మెంట్ మేనేజర్ మోహిత్ దిమాన్, మేనేజర్ దేవార్క దత్తా, ఎగ్జిక్యూటివ్ రాజేత్ మహాజన్లు బిగ్ వింగ్ షోరూమ్ సర్వీసింగ్ సెంటర్లను ప్రారంభించారు. సందర్భంగా పలువురు కస్టమర్లకు స్పోర్ట్స్ బైక్లను డెలివరీ చేశారు. అనంతరం ఫార్చ్యూన్ హోండా డైరెక్టర్లు నీరవ్ మోదీ, ఆశిష్ మోదీ, సిఇఓ పీటర్ పాల్, సిఎఫ్ఓ రవి ప్రకాష్లు మీడియా సమావేశంలో తమ స్పోర్ట్స్ బైక్ల విశిష్టతలు, షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ విశేషాల గురించి వివరించారు. తమ షోరూంలో వివిధ రకాల మోడల్స్, కలర్స్ లో 350 సీసీ నుంచి 1500 సీసీ వరకు స్పోర్ట్స్ బైక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రోజు ఫార్చ్యూన్ గ్రూప్ ద్వారా తెలంగాణ, కేరళ 2 రాష్ట్రాలను కలిపి 60 కొత్త షోరూంలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో హెచ్ఎంఎస్ఐ, టయోటా, మహీంద్రా, ఫోర్డ్ తదితర కంపెనీల వాహన శ్రేణులు ఉన్నాయన్నారు. ఇప్పటిదాకా 16,000 వెహికల్స్ సర్వీస్ చేసాం. 3,000 వెహికల్స్ ఇప్పటిదాకా బిగ్ బిగ్ షోరూమ్స్లో అమ్మాం అన్నమాట. ఫార్చ్యూన్ ఓకే, వీఆర్ ఓన్లీ ది టాప్ క్లాస్ డీలర్స్, రైట్? ఆఫీషియల్ డీలర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. అంటే మేము మోర్ దాన్ 500 సీసీ వెహికల్స్ అమ్మగలమని ఏపీ తెలంగాణలో మేము అక్కలేము. ఫార్చ్యూన్ హోండా ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. Sir, here, sir. One look here. Sir, please enter, sir. Here, here. One look, sir. Here. Here, here. Here. షోరూమ్ అత్తాపూర్లో ఇనాగరేషన్ అవుతుంది. ఇది 3rd షోరూమ్, ఫార్చ్యూన్ హోండా వాళ్ళ బిగ్ షోరూమ్, 3rd షోరూమ్. ఇప్పటిదాకా బంజారా హిల్స్, ఆర్పీ రోడ్లో ఉంది. 3rd షోరూమ్ అత్తాపూర్లో. ఇక్కడ 2 లక్షల నుంచి 11 లక్షల వరకు ఉండే వెహికల్స్ అమ్ముతాము. బంజారా హిల్స్లో వచ్చేప్పటికి 2 లక్షల నుంచి దాదాపు 15 లక్షల వెహికల్స్ కూడా అమ్ముతాము. ఆర్పీ రోడ్లో 2 లక్షల నుంచి 11 లక్షలు ఉండే వెహికల్స్ అమ్ముతాము. సో ఇక్కడ మన సేల్స్ మేనేజర్ ఉన్నారు, ఆయన మోయిజ్, ఆయన చెప్తారు మిగతా డీటెయిల్స్. New ASC branch in Davishupa that is planned for day after tomorrow. So it will be a smaller branch, but we have a lot of expansions coming up for Toyota. We are inaugurating our rural outlet in Siddipet, both sales and service, and again for Mahindra we are inaugurating in Isnapur branch. So that is in the next 15 days we will be inaugurating these 3 new facilities. And going beyond that, a lot more is there. We will keep calling you. So we have to thank the media because you have helped us in terms of reaching out, and because of the products and our team and the great service we have been able to provide to our customers. We have over 5 lakh customers today across, and that is for sales. And we have more than 20 lakh service customers over the last 50 years. Thank you so much for being here today. Really appreciate everyone who's been part of our growth.
especially in the media. We have always been there for all our launches for our products. So in Liquid we have a great range of products. So we have of course the Highness and the CB350, and we have the 300S, 300F, 300R, and we have the NX 500, the CB650, and we have luckily just a Goldwing 1800cc, the Goldwing customer who has ridden with us and is coming here. And so we have the Africa Twin. So there is a huge range of vehicles that are there in the Big Wing, and we are very happy to share that Big Wing's plans in the next 2 to 3 years is to double the sales volume with their new product launches. So keep looking out for this space. We will keep coming up and giving you news as and when we get the new products and the new locations. Thank you. సోమవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోపో, కె వీరబ్రహ్మచారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. సిరోలు మండలం సీట్ల తండాకు చెందిన అంగూతు లచ్చు వ్యవసాయం పెట్టుబడి సహాయం రైతు భరోసా డబ్బులు ఇప్పించగలరని దరఖాస్తు చేశారు. గార్ల మండలం పోచారం గ్రామానికి చెందిన మరికంటి రామయ్య తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిందిగా దరఖాస్తు చేశారు. తొర్రూరు మండలం నాంచారి మాడూరు గ్రామానికి చెందిన బండారి వెంకటమల్లు తన తండ్రి యొక్క ఆస్తిని తన పేరు మీదకి మార్పిడి చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. గోదావరి పరివాహ ప్రాంతంలోని ముఖ్యంగా చెర్ల మండలం సి కత్తిగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు పర్మిషన్ ఉందని రాత్రిపూట కూడా ప్రొక్లైన్లతో అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని మైనింగ్ అటవీ పేర చట్టాలను సక్రమంగా అమలయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కు ప్రతినిధి బృందం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చేల రంగారెడ్డి, ఇలందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ ఇసుక కాంట్రాక్టర్ అక్రమ చర్యల వలన పర్యావరణానికి, రైతులకు, గ్రామాలకు, రోడ్లకు జరుగుతున్న నష్టాలను అరికట్టాలని, ఇసుక వెలికితీత ప్రభుత్వమే చేపట్టాలని, బినామీ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని, స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుకతో ఇతర ఖనిజాలు అక్రమ తవ్వకాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోవాలని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెంచవచ్చని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది. ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకని వివిధ పద్ధతుల్లో తరలించకపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయటం జరిగింది. కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి, ఆఫ్ చేయాలని చెప్పి, నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చట్టాలు ఉన్నాయి, అట్లా పేసా చట్టం ఉంది, అటవీ చట్టం ఉంది. వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసుకోవటానికి వీలు లేదు.
ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది. ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి కర్రలు పాతి హద్దులు చూయిస్తారు. కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు 3 మీటర్ల కంటే. అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతల గివతలు తవ్వుకుంటా ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది, పీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది, ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటి. అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట, కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని తోలకాలని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు. దాదాపు వాళ్ళు 32 టన్నులు తీసుకెళ్లాల్సిందే 70 టన్నుల దాకా తీసుకెళ్తున్నారు. 14 టన్నుల నుంచి 32 టన్నుల వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ అలాంటి 72 టన్నులు కూడా తీసుకుంటున్నారు. అట్లే అదనపు బుక్కెళ్ళ పేరిట ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని అరికట్టాలి. వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన వెయిట్ వలన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి. దానికి బాగు చేసే దిక్కు లేదు. ప్రభుత్వం పట్టించుకోదు, వాడు పట్టించుకోడు, ఈ కాంట్రాక్టర్లు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. రైతులు కూడా నష్టపోతాం. దుమ్ము ధూళి జనం మీద పట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చెడతా ఉన్నాయి. పంటలు దానికి ఏపుగా పెరిగే పరిస్థితి లేదు. దిగుబడులు తేడా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నష్టకరమైన అంశాలు ఉన్నాయి. సారాంశంలో ఇదంతా కూడా పర్యావరణ విరుద్ధమైన విషయాలు. అందుకని పర్యావరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మన దేశంలో చర్చ జరుగుతూ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఈ విధంగా అనుమతులు ఇస్తూ ఇలాంటి సూచనలు ఉన్నట్లుగా ఉండటం వల్ల ఇంత దారుణం జరుగుతుంది. కనుక దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్ని ఆదుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, ఆ విధంగా భౌతిక వనరులను రక్షించుకోవాలని చెప్పి, లేకపోతే ప్రజలే తిరగబడి ఈ రాజ్యాంగంలో పేర్కొన్న 51వ ఆర్టికల్ ప్రకారం ఈ భౌతిక వనరులు ప్రభుత్వమే ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 3 రంగుల జెండా కలర్లు వేసి తమ ప్రభుత్వంలో ఇచ్చాము, మేం కట్టామని గొప్పలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో భద్రాచలం పట్టణ ప్రజలకు డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించి నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని కూడా ప్రారంభించి మేమే చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, 15 నెలల కాలంలో కాంగ్రెస్ భద్రాచలం పట్టణాభివృద్ధికి శాశ్వత పరిష్కారం ఏం చూపిందని రావులపల్లి రాంప్రసాద్ విమర్శించారు. నియోజకవర్గ ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, దుమ్మగూడ మండలం తూరుపాక గ్రామంలో వంతెన కూలిపోయి ఇప్పటికీ 7 మరణించారని, వెంకటాపురం మండలంలో ఇసుక లారీల లోడు తట్టుకోలేక మరో వంతెన కూలిపోయిందని, కనీస నూతనంగా వంతెనల నిర్మాణానికి అధికార ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం లేదని, డైవర్షన్ రోడ్లు వేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు కూడా ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ ఉగాది రోజు ప్రస్తుతం కాలం అందుకని మీకు ఇప్పుడే మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన ఉన్నదా లేదా అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే బడ్జెట్ మనం చూసిన తర్వాత ఆ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌసులు కానీ, లేకపోతే 5 లక్షల రూపాయల స్కీమ్ కానీ అసలు ఉన్నదా లేదా, ప్రజలందరికీ వాళ్ళు వాగ్దానం చేసిన ప్రకారం ప్రజలందరికీ ఆ ఇల్లు ఇస్తారా ఎవరు అనేది పెద్ద ఆలోచన. సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా మర్చిపోయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అసలు ఏముందని అడిగితే నోరేసుకొని బూతులు పంచాంగం తప్ప స్పష్టమైన వైఖరిని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఎందుకంటే రైతాంగానికి ఇవాళ రైతు బంధు ఇస్తామని చెప్పారు. రైతు బంధు అందరికి కూడా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఆఖరికి సంవత్సర కాలం గడిచిన తర్వాత 12,000 ఇస్తామని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారంటే స్పష్టత లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ, బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేస్తాం 2 లక్షలకి అని చెప్పారు. వాస్తవంగా 2 లక్షలు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఎందుకంటే 60% రుణమాఫీ జరిగింది. 40% మంది ఏమన్నా 20,000, 30,000, 50,000 కట్టుకోవాల్సి రైతులు అప్పో సప్పో తెచ్చి బ్యాంకులు కట్టి రుణమాఫీ కోసం ఎదురు చూశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాని గురించి మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారితో పాటు 4-5 మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా అసలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆయన తుమ్మల నాగేశ్వరరావు లాంటి అడిగితే ఆయన ఇంకెన్ని అబద్ధాలు ఆడాలన్నట్టు అందరికీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ప్రథమంగా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అనేక రకాలైన మంత్రివర్గంలో ఆయన ఉన్నాడు. ఇరిగేషన్లో ఉన్నాడు, ఎక్సైజ్లో ఉన్నాడు, రోడ్డు భవనాల్లో ఉన్నాడు, అనేక శాఖలను చూశాడు. వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అసలు ఇది ప్రభుత్వమేనా అనే ఆలోచనలో పెట్టిపోయాడు ఆయన కూడా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఆయన అనుకున్నది చేశాడు ఎప్పుడైనా, కానీ అనుకున్నది చేయలేదు మొదటిసారి తుమ్మల నాగేశ్వరరావు. అందుకని ఆయన ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచన చేసి ఆ పార్టీని వదులుకొని బయటకు వస్తే మంచి గౌరవంగా ఉంటుంది అనేది నాకున్నటువంటి ఫీలింగ్ తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే అట్లాంటి సిన్సియర్ మంత్రులు 2-3 ఉన్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఎటు చూసినా అర్థం కాని పరిస్థితులు వాళ్ళ అయోమయ స్థితిలో పడిపోయారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతారో, ఎప్పుడు ఏం చెప్తారో, ఎప్పుడు బాంబులు వేస్తారో, ఎప్పుడు వేయడో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్న వారు భద్రాచలం వచ్చారు. అసలు ఎందుకు వచ్చారని ఆలోచన చేస్తే ఎప్పుడో టీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఓపెనింగ్ వాళ్ళు కలర్ వేసుకొని, కాంగ్రెస్ కలర్ వేసుకొని అవి ఓపెనింగ్ చేశారు. రెండోది ఏం చేశారు, ఇవాళ ఇక్కడ కరకట్ట ఉంది, మన దగ్గర కరకట్ట ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి ఇంతవరకు రూపాయి నిధులు వెచ్చించలేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తప్ప ఆ ఇచ్చిన దాంట్లో కూడా దానికి దీనికి వాడి ఇప్పుడు అది సగంలో ఆగిపోయింది, అసంతృప్తిగా మిగిలిపోయింది కరకట్ట. అదేవిధంగా చూస్తే పంచాయతీ వాళ్ళు యాడ్ పెట్టారు అక్కడ డంపింగ్ యార్డ్. వాస్తవంగా డంపింగ్ యార్డ్ ఎవరు పెట్టారు, దానికి ఎవరు డబ్బులు ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి. అది ఆ డంపింగ్ యార్డ్ చూసింది కూడా అప్పుడు దాన్ని ఓపెన్ చేశాడు. అంటే ఆయన ఏం ఘనకార్యం చేయడానికి వచ్చాడు? ఆ డంపింగ్ యార్డు ఆ డబుల్ బెడ్రూమ్లో ఓపెన్ చేసి ఇది మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి తెలుసు. దానికి సిగ్గుపడాలి. వాస్తవం చెప్పాలంటే ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆయన సిగ్గుపడాల్సిన అవసరం. అదేవిధంగా రోడ్డు భవనాలు ఎట్లున్నాయంటే వెంకటాపురంలో ఒక బ్రిడ్జి ఉంది, దానికి అతిగతి లేదు. వాస్తవంగా మెయిన్ రోడ్డు అది, ఎటు నుంచి అటు వరంగల్ నుంచి రావాలన్నా, ఇటు భూపాలపట్నం నుంచి రావాలన్నా, ఇటు నుంచి రావాలన్నా అది మెయిన్ రోడ్డు. అట్లా ఇక్కడికి వస్తే తూరుబాక మనకి 9 కిలోమీటర్లు కూడా ఉంటూ ఉన్నాం. ఆ తూరుబాక బ్రిడ్జి కూడా కూలిపోయింది. అక్కడ 7 మనుషులు చచ్చిపోయారు. దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. డైవర్షన్ రోడ్ ఇచ్చారు. నిజంగా రేపు ఒక వర్షం పడితే ఇటు ఇక వెంకటాపురం వాజేడు నుంచి వచ్చే వెహికల్స్ రావు, అటు భోపాలపట్నం నుంచి వచ్చే రావు, ఇటు వరంగల్ నుంచి వచ్చే రావు. దిగ్బంధంలో ఇక్కడ ఈ డివిజన్ ప్రజలు పడిపోతారు. ఈ డివిజన్ వారి విషయానికి వస్తే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆయన గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేస్తా కాంగ్రెస్ పార్టీలో పోతే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతుందని చెప్పాడు మా అందరికీ. మేమందరం నిజంగా నాకు 25 ఏళ్ల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ వదిలేసి వచ్చి ఆయన గెలిపించడం కోసం సత్వాదాల ప్రయత్నం చేసి ఆయన గెలిపిస్తే విద్యార్థులు, యువత ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ, పట్టుదల, దీక్షాదక్షలతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉద్బోధించారు. ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. తెలంగాణ జిల్లాలకు చెందిన గ్రామీణ అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ జట్లకు మధ్య జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో తొండుపల్లి వద్ద ఎంపీస్ క్రికెట్ మైదానంలో సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్లో అండర్-17 జట్లు పాల్గొంటున్నాయి. ఎంపీ రవిచంద్ర టాస్ వేసి బ్యాటింగ్ చేసి ఈ పోటీలను ప్రారంభించి క్రికెటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఆటకు మన దేశంలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతోందన్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను సుమారు 100 కోట్ల మందికి పైగా టీవీలకు అతుక్కుపోయి చూశారన్నారు. So very well fielded by the captain of Telangana Rural Panther. So rising to the very battle round to flick the ball towards the fine leg. For the side by towards the third man. So no man into the deep. The first boundary of this tournament. The first boundary. Craig stumping outside the next up delivery and a particular wide but extra shot is delivery trying to hit the ball towards the mid wicket of field and into the deep, but no damage has been done. It's a boundary, second back-to-back boundary. Someone left. First over. President,
అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు నిజానికి చాలా బాగా కష్టపడుతున్నారు. క్రికెట్ అంటే చాలా అమితమైన ప్రేమ వెంకటేశ్వర రెడ్డి అన్నకు, మంచి ఫ్రెండ్ నాకు. ఈ ప్రోగ్రాము అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారు అనగానే ఆయన బాధ తాపత్రయం అంతా ఇంత కాదు. మంచి హోటల్ అకామిడేట్ చేయాలి, ఎల్బీ స్టేడియంలో మంచి క్రికెట్ ఆడియాలి, ఎల్బీ స్టేడియంలో ఆడియాలని అందరు చాలాసేపు అనుకున్నాడు, ఆలోచించారు. కానీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రేపెల్లుండి 2-3 రోజులు ఏదో ఇఫ్తార్ విందు ఉంది కాబట్టి ఆ స్టేడియం ఎంగేజ్ అయింది ఫుల్గా, కాబట్టి చేయలేకపోయారు. కానీ మంచి గ్రౌండ్ దొరికింది, దగ్గరనే ఎయిర్పోర్ట్ పక్కనే దొరికింది. మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అమెరికా నుంచి వచ్చిన అమెరికన్ యూత్ టీంకి తీసుకొచ్చినటువంటి అరుణ్ గారికి, మతిన్ గారికి ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తారు, సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అమెరికా నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి నుంచి మా పిల్లలందరికీ కూడా, తెలంగాణ రూరల్స్ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. బాగా ఆడండి. ఈ ఆటతో ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా డెవలప్ అయ్యేది ఈ క్రికెట్ క్రీడ మాత్రమే. మొన్న చూశారు కదా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ని దాదాపు 100 కోట్ల పైన మంది వ్యూవర్స్ చూశారు టీవీలలో. మీరు కూడా భారతదేశానికి ఒక మంచి ప్లేయర్గా రావాలని చెప్పేసి, వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా అమెరికా నుంచి ఒక మంచి టీం తయారవ్వాలని చెప్పేసి తయారు చేయవలసిందిగా అరుణ్ గారిని మరి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను. పిల్లలందరినీ కూడా ఈ క్రికెట్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను కూడా ఆడాను, వాలీబాల్, షటిల్, క్రికెట్, చాలా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. క్రీడల పట్ల కూడా మీరు చదువుతూ ఎంతైతే శ్రద్ధ ఉందో క్రీడల పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలి. దీని గురించి ఏమీ తాపత్రయపడాల్సిన అవసరం లేదు. క్రికెట్ నుంచి కూడా చాలామంది చాలా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా ఆడండి. ఏదైనా ఒక గోల్ పెట్టుకొని క్రికెట్ పట్ల కూడా మంచి ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళండి. మీరు కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. టోర్నీ కూడా సక్సెస్ అవ్వాలి. 31st నాడు మంచి ముగింపు ప్రోగ్రామ్కి అందరం వస్తాం. మళ్ళీ వచ్చి అన్న వదిలిపెట్టేట్టు లేడు, వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు అమెరికా టీం నేషనల్ అంతం ఉంటుంది, అందరూ కూడా నిలబడాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆఫీసులో మంటలు చెలరేగాయి. దాంతో ఉద్యోగులు, ప్రజలు బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించి 15 నిమిషాలు శ్రమించి మంటలు అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. అది ఎలక్ట్రిక్ వైర్స్ కుట్టాలి, అది కాదు వాటర్ అని కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరుగుతున్న మైనింగ్ అక్రమాలు నిలుపుదల చేయాలి. బీటీపీఎస్ రైల్వే ప్రాజెక్టుకు లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ ఇసుక అనధికారికంగా అక్రమంగా తోలకాలు జరిపి గుత్తేదారులు కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంబన సీతారామరాజు, రాష్ట్ర ఓబీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ నంబర్, జిల్లా కార్యదర్శి ముత్యాల వెంకటేశ్వరరావు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు మీసాల దుర్గారావు, జిల్లా నాయకులు కామసాని మధుసూదన్, మండల అధ్యక్షుడు పట్ట భిక్షపతి, టౌన్ అధ్యక్షుడు ఈసాల వెంకటేశ్వర్లు, కిషోర్, రవీందర్, మురళీ మోహన్ రాజు ఈ విషయాన్ని జంపని సీతారామరాజు తెలియజేశారు. మేము ఖచ్చితంగా దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఆ పరిస్థితి వస్తే మీ ఉద్యోగాలు ఏమవుతాయో కూడా ఒక్కసారి మైనింగ్ ఏరియా కావచ్చు, దానికి సంబంధించిన ఈ అక్రమాలకు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ యొక్క మట్టి ఇసుకు సంబంధించిన దాన్ని కాపాడాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క ఫలితం మీ అధికార యంత్రాంగం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటారా, లేకపోతే మీరు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో అక్రమాలకు ఉన్నారో వాళ్ళపైన ఉంటారా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అదేవిధంగా టీటీపీఎస్ గత 2 సంవత్సరాల క్రితం ఆ యాష్ పాయింట్ నుండి వాటర్ అంతా గోదావరిలో వదిలేయడం వల్ల ఈ యొక్క నేను గతంలో కూడా దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ 2 సంవత్సరాల క్రితం నేను స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతవరకు 6 నెలల పాటు గోదావరిలో ఆ యొక్క భూమి కలిసిన
ఈ యంత్రాంగం పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తర్వాతనే ఎంఓఎఫ్ డైరెక్టర్ తరుణ్ గారు ఆ రోజున వచ్చి ఇప్పటికైనా దీన్ని నిలుపుదల చేయకపోతే మీ యాక్షన్ తీసుకొని ఈ యొక్క బీడీపీఎస్ ఆపాల్సి ఉంటుందని చెప్పి వారు హెచ్చరించిన తర్వాతనే దాన్ని ఆపడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ రాత్రిపూట ఎవరు లేని సమయంలో నైట్ 12 ఆ టైంలో దాన్ని ఆ యొక్క వాటర్ని ఓపెన్ చేయడం, ఆ యాష్ బూడిద కలిసిన వాటర్ని ఉదయం పూట 6-7 అయ్యేసరికి దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య గత 3 రోజుల క్రితం ఈ నెల 20వ తేదీన మేము ఆ ప్రాంతానికి పరిశీలనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వాటర్ మొత్తం గోదావరిలో వదిలిపెడతా ఉన్నారు. అది వదిలిపెట్టడం వల్ల మిషన్ భగీరథ ద్వారా ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ఏదైతే ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్ ఉన్నాయో ఓవరేజ్ ట్యాంక్స్, ఆ ట్యాంకర్ ద్వారా వచ్చిన వాటర్ని గ్రామీణ ప్రజానికం ఈ ప్రాంతం అంతా కొన్ని వేల మంది లక్షల మంది ఆ వాటర్ని మంచిగా వాడుతూ ఉన్నారు. దానివల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్, లివర్ అనేక అవయవాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. మేము అధికారులతో మాట్లాడితే బీటీపీఎస్ అధికారులు వాళ్ళు ఏమంటారంటే అప్పుడప్పుడు తప్పదు ఈ వాటర్ని వదలడం అంటారు. నేను ఎన్టీటీ కంప్లైంట్ చేస్తానంటే లేదు కంట్రోల్ చేస్తూ ఉంటారు, మళ్ళీ యథాతథంగా నడుస్తూ ఉంది. అంటే ఈ యొక్క ప్లాంట్ కోసం, మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం ఈ యొక్క స్థానిక ప్రజలు ఇక్కడ నుండి దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు గోదావరి పయనిస్తూ ఉంటుంది. ఆ గోదావరి తారకం ఉన్న ప్రాంతం అంతా కూడా మిషన్ భగీరథ ద్వారా ఈ గోదావరి నీటిని తాగునీటి అవసరాల కోసం ప్రజలు వాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు అనారోగ్యం పాలై చనిపోయినా మీకు మీ ప్లాంటు మీ స్వార్థం తప్పించి వేరే ఉద్దేశం లేదా? ఆ ప్రజల ఆరోగ్యం మీకు పడుతుందని చెప్పి ఆ బీటీపీఎస్ అధికారులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇప్పటికే ఎంఓఎఫ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా మేము ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ బీటీపీఎస్ వాడటం వల్ల ఆ బూడిదని గోదావరిలో వదలడం వల్ల ఈ ప్రజల ఆరోగ్యం దెబ్బతిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కట్టివ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ యాష్ గోదావరిలో కలవడం వల్ల రైతులు గోదావరి నీటి ఆధారంగా పంటలు పండించిన రైతులు ఆ యొక్క మోటార్లు దెబ్బతిని ఈ సిల్ట్ మొత్తం కూడా పేరుకుపోయి విద్యుత్ మోటార్లు దెబ్బతినడం వల్ల ఆధారపడి ఆ యొక్క చేపలు అమ్ముకొని చేపలు పట్టి దానిపైన అమ్ముకొని జీవనం కొనసాగించే జాలర్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఈరోజు ఆ చేపలు చనిపోవడం వల్ల ఆ ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది. గతంలో మేము కంప్లైంట్ చేసినప్పుడు ఎంఓఎఫ్ అధికారులు ఆ యొక్క డైరెక్టర్ తరుణ్ గారు రాసిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా బీటీపీఎస్ అధికారులు మేము ఆ ఫిషర్ మ్యాన్స్ ఏదైతే జాలర్లు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి రైతులకు మోటార్లు ఆ యొక్క దెబ్బతిన మోటార్లు మేము రిపేర్ చేయించడం, లేకపోతే మరీ పనికి రాకుండా పోతే కొత్త మోటార్లు భరిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు వారి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది. కానీ ఎవరికి కూడా ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. మళ్ళీ కన్నున్నమాట మళ్ళీ అదే గోదావరిలో నీరు వదిలిపెడతా ఉన్నారు. ఈ యొక్క అధికారులని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోర్టుకు లాగుతాం. రాబోయే రోజుల్లో వీళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా కోర్టులో పిల్లేసి బీటీపీఎస్ ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పార్టీగా చేసి కోర్టులో నేను స్వయంగా పిల్లి అయిపోతా ఉన్నా. ఇప్పటికైనా ఈ యొక్క గ్రామాల పైన, ఇసుక పైన, ఆ యొక్క బీటీపీఎస్ అధికారులు చేసే అరాచకం పైన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వరకు కొనసాగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక అర్ధరాత్రి పూట పూర్తిగా ఫారెస్ట్లో ఉన్న గురపేట వాగు ప్రాంతం నుండి రామంజనం ఎస్ఆర్సీ కంపెనీ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపులోకి అర్ధరాత్రి పూట దాదాపు 34 ఇసుకను డంప్ చేయడం జరిగింది. ఆ యొక్క స్టాక్ యార్డ్కి కనీసం నేను మైనింగ్ ఏడీకి చెప్పినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ యొక్క గ్రాలాల మీద, ఇసుక మీద అనేక సార్లు మైనింగ్ ఏడీ గారికి, ఆ యొక్క శాఖ ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ యొక్క శాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సామాన్యులకు వర్తించే చట్టాలు, ఒక ట్రాక్టర్ ఇసుక మట్టి తీసుకునే ఒక పేద సామాన్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు వర్తించే చట్టాలు, కేసులు ఈ యొక్క బడా కాంట్రాక్టర్లకు, ఈ మాఫియా రాజ్యం అవతారం ఎత్తుతూ ఉన్న వాళ్ళకి ఎందుకు వర్తించమని మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళని చూసి చూడనట్టు ఎందుకు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? వాళ్ళకి మీకున్న ఆర్థిక బంధం ఏంటి? వాళ్ళ నుండి ప్రతి నెల ఎంతెంత ముడుపులు మీకు అందుతూ ఉన్నాయని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వయంగా ఒక రాజకీయ పార్టీగా మేము వాళ్ళతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైదేహి నగర్లోని ఓ ఇంట్లో నిన్న అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వివరాలకు వెళితే టీవీ సుబ్రహ్మణ్య అనే వ్యక్తి ఇంట్లో 17 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు అపహరించిన
దొంగలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం పోలీసులు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 24వ తానా కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో జూలై 3 నుంచి 5 వరకు జరగనున్న తానా కాన్ఫరెన్స్. కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి నేతృత్వంలోని బృందం సిద్దిపేట నుంచి నిరసన తెలియజేస్తూ హైదరాబాద్ లోని సీఎం ఇంటికి వచ్చారు. రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ కి వినతి పత్రం సమర్పించేందుకు వీరంతా రాజ్ భవన్ కి బయలుదేరారు. ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎండల ప్రభావం, వడగాలులు, నీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చ. పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్ష. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, ప్రజల అప్రమత్తతపై చర్చ. హీట్ వేవ్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచన. గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? ఫార్ములా ఈ కేసులో 50 కోట్ల రూపాయలకే గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలే పడది. అధ్యక్ష, గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కేరాజ్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం.
అధ్యక్ష ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్యస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేతగా ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా నాకు ఏ పాపం తెలీదు, ఆకుతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నా నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బలం ఝాన్సీ లక్ష్మి. క్వశ్చన్ పేపర్ చూపించలేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్న వారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లవర్ స్టూడెంట్ని, నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను, చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్లీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యం అని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను కృష్ణవేణి హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 50 బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. అది చేయలేదు సార్. నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుంది, నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ధర్నా. నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని కోటిలోని డిఎంహెచ్ఓ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లను అరెస్టు చేసిన పోలీసులు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతోంది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను, పోలీసు విచారణకు సహకరిస్తాను.
నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము అని తెలిపారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చెలవుకోటి కమిషనరేట్ ధర్నాకు వెళుతున్న ఆశా కార్యకర్తలను నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం దారుణమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, జిల్లా కార్యదర్శి బలరాం విమర్శించారు. 24 గంటల పాటు ఆశా కార్యకర్తలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అనేక ఒత్తిళ్లకు, పని భారానికి గురవుతున్నారని, కనీస వేతనం అందక పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెరగడం లేదన్నారు. కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను ఈరోజు హైదరాబాద్ వెళ్తుందని చెప్పి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. అట్లా ఇప్పటికే ఆ కోస్గి, అప్పంపల్లి, మాగనూరు, నారాయణపేట ఈ పోలీస్ స్టేషన్లో చాలామంది ఆశాలను అరెస్ట్ చేయడం అనేది జరిగింది, కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నిర్బంధం ఆపాలి. ఆశా కార్యకర్తలు కోరుతున్నది వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో అది వెంటనే పరిష్కారం చేయాల్సింది పోయి అరెస్టులకు పాల్పడడం అనేది ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా ఆశాలు 24 గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు, అనేక పని ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నారు. మరి వారికి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి. అంతలోపు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఏదైతే హామీ కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మరి ఆ 18,000 రూపాయలు మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పేర్కొన్న విధంగా అమలు చేయాలని చెప్పి మేము అనేక రకాలుగా ఆందోళనలు, దరఖాస్తులు, ధర్నాలు చేసినాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ మేరకే కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఆశాలు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆశాలకు పని భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇట్లా ఆశాల యొక్క సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగానే చలో హైదరాబాద్ కోటి కమిషనరేట్కి వెళ్తున్న ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలు అరెస్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో ఆశా కార్యకర్తలు వారందరినీ కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారి యొక్క కనీస వేతనము 18,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం హామీని ఇచ్చిందో హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి ప్రధానమైన పారిశుధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులకు గత 6 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు అప్పుల పాలై ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు కోటకొండలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజు దిశ టీవీతో వారి ఆవేదనను పంచుకున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు లేక వేరే వాళ్ల దగ్గర అప్పులు తీసుకుని పిల్లలు, మేము అనారోగ్యాలకు మా కుటుంబాలు గడుస్తున్నాయని గ్రామ పంచాయతీ కార్మికుల ఆవేదన. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా, మా బతుకులు మాత్రం మారడం లేదని రోజు ఉదయం 6 గంటలకు లేచి రాత్రికి 8 గంటల వరకు వెట్టి చాకరీ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించి తమ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు వేడుకుంటున్నారు. నా పేరు రామచందర్, నేను కోటకొండ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు.
దాదాపు 5 సంవత్సరాల నుంచి సరిగ్గా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు జీతాలు రావాలని. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంజులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్టు చేయాలి. పోలీసులు అరెస్టు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశానికి క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంతా పంచండి. కేఏ పాల్. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు. 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు. 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. 19వ తేదీ పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేయడం పట్ల నారాయణపేట జిల్లా రైల్వే సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ సాయిబాబా, లీగల్ అడ్వైజర్ రఘువీర్ యాదవ్, అడ్వకేట్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కె సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రిన్సిపల్, సిపిఎం రాష్ట్ర నాయకులు వెంకటరామారెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్లైన పార్టీ నాయకులు కాశీనాథ్, రాష్ట్ర నాయకులు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర జోనల్ కార్యదర్శి వేణుగోపాల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రైల్వే సాధన సమితి సభ్యులు సూర్యకాంత్, సిపిఎం నాయకులు బలరాం, సిపిఐ ఎంఎల్ నాయకులు కంచి నారాయణ, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శాసమాల బాలప్ప, నగర అధ్యక్షులు ఆకుల వెంకటప్ప, నగర కార్యదర్శి అంజనయ్ యాదవ్, గొడుగు లక్ష్మీనారాయణ, ఇతర అఖిలపక్ష నాయకులు పాల్గొని రైల్వే సర్వే పనులు అయినందున పార్లమెంటు రైల్వే శాఖ మంత్రి సమాధానమిచ్చిన సందర్భంగా హర్షం ప్రకటించడం జరిగింది. వెంటనే రైల్వే శాఖ ద్వారా ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించి ప్రాంతానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. నేను డాక్టర్ సాయిబాబాని, నారాయణపేట జిల్లా రైల్వే సాధన కమిటీగా నేను 4 సంవత్సరాల నుండి చైర్మన్గా ఉన్నాను. అప్పుడు వికారాబాద్ టు కృష్ణాకు రైల్వే సాధన కమిటీ కొరకు మేము అప్పుడు చేసినాము, సర్వే అయింది. మళ్ళీ అది చేంజ్ చేసి ఇప్పుడు కొడంగల్ ఇక్కడికి వెళ్ళి అంటున్నారు. దాన్ని మనకు అయ్యిందని మొన్న పార్లమెంట్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు రైజ్ చేసినప్పుడు అశ్విని వైష్ణవ్ గారు శాంక్షన్ అయింది. 121.7 కిలోమీటర్లు శాంక్షన్ అయింది రైల్వే అన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఎంబడే బడ్జెట్ చేసి దాన్ని తొందరగా మన జిల్లాకు సాయం చేయాలని కోరుతూ, అట్లే డికే అరుణ గారికి మన ఎంపీ వాళ్ళకు కూడా మేము రిప్రజెంటేటివ్ ఇస్తాము. వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు తొందరగా రైల్వే వర్క్ కావాలని కోరుకుంటాం. నా పేరు సుదర్శన్ రెడ్డి. నేను సురలక్ష్మి డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్గా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో నారాయణపేట వాసనమైనటువంటి మేమందరం అఖిలపక్షంగా గత 30 సంవత్సరాల నుంచి రైల్వే లైన్ అనేటటువంటిది నారాయణపేటకు మీదుగా పోవాలి అనేటటువంటి దానిపైన ఎన్నో రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి వాటి ఫలితమా ఏమిటనే గతంలో ఒక పర్యాయం చేసినారు. మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ కొత్తగా కూడా సర్వే అనేటటువంటి చేయడం అనేటటువంటి జరిగింది. నాకు తెలిసినంత వరకు ఆ సర్వే అనేటటువంటిది అలైన్మెంట్ లోపల సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటినీ కలుపుతూ ఆ విధంగా చేసినట్లుగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు మరి ఒక ఎంపీ గారు వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం మన అందరికీ కూడా ఒక సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం. ఈరోజు
దానిపైనే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళమంతా కూడా ఇన్ని రోజులు ప్రయత్నం చేసినటువంటి దానికి ఒక మెట్టు అనేటటువంటిది ఎక్కినామేమో అనేటటువంటి భావన కలిగింది. మరి దానికోసం అని చెప్పి రూపకల్పన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, మరి కేవలం సర్వే అనేటటువంటిది 121 కిలోమీటర్లు పూర్తి అయింది అనేటటువంటి విషయం మాత్రమే తెలిసింది. అది కూడా అఫీషియల్గా మరి మన స్థానిక ఎంపీ గారు అయితే రైల్వే బడ్జెట్ లోపల మనకు వచ్చినటువంటి నిధులు ఏవేవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రస్తావించింది, కానీ మనకు ఈ వికారాబాద్ మరి నారాయణపేట మీదుగా ఉండేటటువంటి రైల్వే లైన్ గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి అఖిలపక్షంగా మేము ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళమంతా కూడా కోరేటటువంటిది ఏమిటి అని అంటే, గౌరవ ఎంపీ గారికి మరి స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ రకంగా ఉండేటటువంటి దాన్ని వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి దీన్ని సఫలీకృతంగా చేసినట్లయితే మన కోరిక అనేటటువంటిది తప్పకుండా సఫలమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం గతం లోపల కూడా చాలా ఉద్యమాలు చేయడం వల్లనే కొన్నింటిని సాధించుకోవడం జరిగింది. అటు కృష్ణా కొడంగల్ రైల్వే అంటే నారాయణపేట కొడంగల్లో ఎత్తిపోతల పథకం అయితేనేమిటి, దాని తర్వాత మనకు జిల్లా సాధన సమితి అయితే జిల్లాను సాధించుకోవడం లోపల అయితే ఏంటి, ప్రాజెక్టుల కోసం అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి దాని లోపల ఎన్నో ప్రాజెక్టులను కూడా సాధించుకున్నాం. అది నారాయణపేటకు ఉండేటటువంటి ఒక చరిత్ర. కాబట్టి అఖిలపక్షంగా ఏర్పడి ఈరోజు మేమంతా కూడా కోరేటటువంటిది ఏమిటి అని అంటే, గౌరవ పార్లమెంటు సభ్యులు అన్నమ్మ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో రైల్వే శాఖ మంత్రి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కూర్చోవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలో బిందెడు నీటి కోసం రాత్రంతా వేచి చూస్తూ అల్లాడుతున్న జనం. కుబీర్ మండల కేంద్రంలోని దోబీ గల్లీ జై శ్రీరామ్ కాలనీలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. బిందెడు నీటి కోసం అర్ధరాత్రి 3 గంటల వరకు వేచి చూస్తున్న కాలనీవాసులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించిన కాలనీవాసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగుల ఆందోళన. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివార్లోని మారుతినగర్లో దారుణ హత్య. ఎంపీ వద్దిరాజు క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు. కేసీఆర్ ను అర్హుడిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ దిశా న్యూస్.